హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్తో అండి. స్ప్రింగ్ ఆనియన్ కర్రీ చేయబోతున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చపాతీస్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇది కొంచెం చిట్పట్లాడాక అందులో కొంచెం ఎండుమిర్చి వేసుకొని మన స్ప్రింగ్ ఆనియన్స్లో ఆనియన్స్ ఉంటాయి కదా, అవి నీట్గా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేయండి, డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. సో ఇలా లైట్గా ఫ్రై చేశాక ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. కాసేపు వీటిని బాగా ఫ్రై అవ్వనిద్దాము. దాని తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయాక అందులో కొంచెం పసుపు కారం వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ స్ప్రింగ్ ఆనియన్ చాలా క్విక్గానే అయిపోతుందండి, చాలా బాగుంటుంది చపాతీస్లోకి. అలా కొంచెం ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ శనగపిండి ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇందులో శనగపిండి యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అలా కాసేపు శనగపిండి రోస్ట్ అయ్యాక అందులో కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దాని తర్వాత మనకి శనగపిండి కాసేపు కుక్ అవ్వాలి కాబట్టి కాసేపు ఇలానే వదిలేద్దాం. దాని తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కర్రీ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని యాడ్ చేసుకోండి. ఇవి చూడ్డానికి చూసారా ఎంత ఎక్కువ కర్రీగా అనిపిస్తుంది, బట్ మొత్తం కుక్ అయ్యాక చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి, బికాజ్ ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా కాసేపు బాగా మిక్స్ చేసుకొని సో మన మసాలా అంతా కర్రీకి పట్టేలాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు కుక్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చూడడానికి చాలా స్మాల్ వెజిటేబుల్ అండి, కానీ దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. దానివల్ల మన ఇమ్యూనిటీ బూస్టింగ్కి మంచి హెల్ప్ అవుతుంది. అండ్ బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చాలా లైట్ ఫుడ్ అండ్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అందుకనేసి స్ప్రింగ్ ఆనియన్స్ని మీ డైట్లో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఈ లోపు మన యమ్మీ డెలిషియస్ కర్రీ కూడా అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.